అందరికి నమస్తే అండి. ఈ వీడియో కొంచెం సీరియస్ గా మాట్లాడతాను, ఏమనుకోమాకండి. ఎందుకు అంటే చాలా మంది పేషెంట్స్ భయపడి ఒక చిన్న ప్రాబ్లమ్ ను కాస్త పెద్ద ప్రాబ్లమ్స్ గా మార్చుకుంటున్నారు. ఎందుకు అంటే కొంతమంది పేషెంట్స్ బ్యాక్ పెయిన్ అనే డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే, అందరూ కాదు కొంతమంది డాక్టర్లు ఏం చేస్తున్నారంటే, ఆఫ్ కోర్స్ అది ఎంత సీరియస్ ఇబ్బంది అయినా కానీ మనం మాట్లాడే విధానం బట్టి ఉంటదండి. సో పేషెంట్స్ ఏమవుతున్నారంటే వాళ్ళు పానిక్ చేస్తున్నారు. అంటే మీకు వెంటనే ఆపరేషన్ చేసేయాలి, లేదంటే మీరు చనిపోతారు, లేదంటే పారాలసిస్ వచ్చేసింది, పక్షవాతం వచ్చిందని చెప్పి చాలా వరకు భయపెడతానికి ప్రయత్నిస్తున్నారు. సో దానివల్ల ఏమవుతారంటే పేషెంట్ అటు సర్జరీ చేసుకోవాలంటే భయపడి, ఇటు మానసికంగా చాలా స్ట్రెస్ తీసుకుని వాళ్ళు బీపీ పెరిగిపోవడము, లేదంటే డయాబెటిక్ రావడం కానివ్వండి, కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాడు. అసలు ఇబ్బంది వేరు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వేరు. ఒకటి మల్టిపుల్ గా వాళ్ళ బ్రెయిన్ తో పాటు అన్ని రకాలుగా మెంటల్ గా ఫిజికల్ గా బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట. సో నేను అందుకే క్లియర్ గా ఈ వీడియో చెప్తుంది ఏంటంటే, పేషెంట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు అది సివియర్ ప్రాబ్లం అయినా కానివ్వండి, భయపడమాకండి. అది కొంతవరకు అంటే నాన్ సర్జికల్ గా మేము చేసే ప్రయత్నం మేము చేస్తాము. సర్జరీ లేకుండా చేయాల్సిన స్టేజెస్ లో తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంటాయి. ఒకవేళ మీరు సివియర్ ఇబ్బంది అయినా కూడా ఖచ్చితంగా దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటది కదా. సో మీ ఎమర్జెన్సీ లేదంటే ఎమ్మటే అయిపోయేంత ఇబ్బంది కాదు. 1-2 సార్లు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, ఇంకో డాక్టర్ ని కలవండి. వాళ్ళు కూడా అదే అంటే గనక మీరు ఏమీ ఆలోచించకుండా, స్ట్రెస్ తీసుకోకుండా సర్జికల్ ప్రొసీజర్ కి వెళ్తారో లేదంటే ఇంకేదైనా ట్రీట్మెంట్ వెళ్తారో అది మీ ఇష్టం. కానీ మీరు ఈ చిన్న ఇబ్బందిని మీరు దాన్ని ఎక్కువ ఆలోచించి వేరే ఇబ్బందులు పెంచుకుంటున్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటది, ప్రతి దానికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటది. కాబట్టి ఎక్కడ స్ట్రెస్ తీసుకోకండి, జాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.